వీక్షకులందరికీ నమస్కారం. దేవతలకు పూజల అనంతరం పువ్వులను కానీ ఇతర నిర్మాల్యాలను కానీ ఏం చేయాలి, అవన్నీ ఎక్కడ పడేయాలి, ఈ విషయం గురించి మనందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆర్ష విద్యా తపస్వి శ్రీ శృంగేరి మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. చాలా మందికి వచ్చే సందేహమేనండి, అంటే ఒకప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడాలు ఉన్నాయి. అంటే దేవాలయాలకు వెళితే అక్కడ పూజలు చేసుకుని వచ్చేస్తాం, కానీ ఇంట్లో పూజించినప్పుడు పువ్వులు కానీ ఇతర వస్తువులు లేదంటే అన్నీ కూడా కొంతమంది తీసుకెళ్ళి బయట ఎక్కడ పడితే అక్కడ, లేదంటే చెత్తలోనూ అన్నీ ఉండే వాటిల్లో వేస్తుంటారు, లేదంటే నీళ్లలో కలపటము ఏవేవో చేస్తూ ఉంటారు. నిజంగా అసలు అవన్నీ ఏం చేయాలంటారు, ఎక్కడ పెట్టాలి? ఈ నిర్మాల్యము ఇవన్నీ ఏవైతే మనం చెప్తున్నామో, పూలు కానివ్వండి, సాధారణంగా పూర్వకాలంలో ఈ ప్లాస్టిక్ ఎక్కడా వాడేవారు కాదు. అవునండి, ప్లాస్టిక్ అనేది ఉండేది కాదు. ఆకులతోటి బుట్టల్లో తయారు చేసుకొని ఈ వస్తువులన్నీ పెట్టుకొని, లేదు చక్కటి ఇత్తడి పాత్రల్లోనో వాళ్ళు పెట్టుకొని బ్రహ్మాండంగా అంత స్వామివారికి అలంకారం చేసుకోవడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆ స్వామివారి వస్త్రాల మీద ఏవి అందమైనటువంటి నగిషీలు దిద్దగలిగే ఉంటాయో అవన్నీ తెచ్చిపెట్టుకునేవాడు. అవునండి. ఈ అలంకరించినటువంటి పూలు అవన్నీ మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి, కానీ దేనికైనా ఒక కాలం ఉంటుంది. ఆ కాల పరిమితిలో అవి అయిపోతాయి. ఆ రోజు పూజతోటి అవన్నీ సరైపోతాయి. మరి ఈ సరైపోయినటువంటి నిర్మాల్యాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో స్వామి యొక్క నిర్మాల్యాన్ని ఎవరూ తొక్కకూడదు, ఇది సిద్ధాంతం. మరి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కదా, పడేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు తొక్కేట్టుగా, లేదు చెత్త డబ్బాల్లో మిగతా అంతా చెత్తతోటి కలిపి ఇలా పడేయకూడదు. కొందరు నదుల్లో కూడా కలుపుతూ ఉంటారు. ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి. అవి న్యాచురల్ ప్రోడక్ట్స్. మీకు పూలు అనేటటువంటివి పరమ న్యాచురల్, అవి ఇంకా ప్రకృతిని శుద్ధి చేస్తాయి. కాబట్టి ఒక గుంటలాగా తీసి దాంట్లో పెట్టేసి ఎవరు తొక్కకుండా ఉండేట్టు వేయటము, ఎవ్వరూ తొక్కని ఒక మారుమూల ప్రదేశం వేస్తే ఆటోమేటిక్గా వాటంతటా అవి పెరిష్ అయిపోతాయి. లేదు, వాటిల్ని తీసుకొని వెళ్ళి బావుల్లోనో నదుల్లోనో ఎక్కడో వేస్తాం. ఎందుకు? అవి నిజమైనటువంటి న్యాచురల్ అయినటువంటి పూల వల్ల ఎప్పుడూ కలుషితం అయ్యేటటువంటి అవకాశం కానీ నీళ్లకు ఉండదు. ఆ నీళ్లల్లో అదొక బలం కింద మారి అది ఆహారం కింద ఆ నీళ్లల్లో ఉండేటువంటి ప్రాణులు తీసుకుంటాయి ఈ పువ్వుల్ని. ప్లాస్టిక్ అవి వేస్తే తీసుకోలేవు, కానీ డబ్బాలు గిబ్బాలు అన్ని నీళ్లల్లో వేయకూడదు. మనం పూర్వం నుంచి నదుల్ని జలాల్ని చాలా పవిత్రంగా చూసుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ నీళ్లే జీవం కాబట్టి ఆ నీళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడేవాళ్ళు. ఆ నీళ్లకు అంత గొప్పతనం ఇచ్చేవాడు. ఎట్టి పరిస్థితుల్లో నదికి దగ్గరలో అల్పాచమనాలు వీటికి దేనికి వెళ్ళకూడదు. అంటే లఘుశంకకి, యూరినల్స్కి వాటికి దగ్గరలో వెళ్ళకూడదు. నీళ్లల్లోకి వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళకూడదు. ఇలా అన్నీ మనకి ధర్మశాస్త్రంలో చాలా విషయాలు చెప్పబడి ఉంటాయి. అంటే ఆ నీళ్లను ఎంత పవిత్రంగా చూడాలో మనకు తెలుసు. ఈ నిర్మాల్యమే కాదు, ఇప్పుడు అంతా పొరపాటు అదే చేస్తున్నాం. నదిలోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తే చేయకూడదు అంటే ఆ ఊళ్ళో 100 ఇళ్ళు ఉంటే 100 ఇళ్ళు తీసుకొచ్చి నదిలో పెడుతున్నారు. మొత్తము వాష్రూమ్స్లో అన్నీ తీసుకెళ్ళి నదుల్లో పెడుతున్నారు. నదులు వాటి యొక్క జీవాన్ని, వాటి శక్తిని అన్నీ కోల్పోతున్నాయి, పాడవుతున్నాయి. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఆ నిర్మాల్యము పనికిరాదు, ఈ నిర్మాల్యము పనికిరాదు. భగవంతుడి యొక్క నిర్మాల్యం ఏదైతే మనం కప్పుతూ ఉన్నామో స్వామివారి మీద, అవి తీసుకొని వెళ్తే అది జీవరాశికి ఆహారంగా పనికొస్తుంది. మనం వేసేవన్నీ బయోడిగ్రేడబుల్. అంటే ఇప్పుడు ఈ పువ్వు మీరు కొయ్యలేదు, మీరు అంతే వదిలేశారు, ఎక్కడుందో అక్కడే అది పడిపోతుంది. అవునండి. ఆ పడిపోయిన దగ్గర ఏమైనా పొల్యూషన్ అవుతుందా? లేదు. పాడవుతోందా? మట్టిలో కలిసిపోతుంది. అలా ఎవ్వరూ తొక్కనటువంటి చోట మట్టిలోనో ఎక్కడో పెట్టాలి, లేకపోతే నదుల్లో కానీ బావుల్లో కానీ వేస్తే అది ఒక 2-3 రోజులకో వారం రోజులకో పూర్తిగా ఆ లోపల ఉండేటువంటి జీవరాశికి శక్తినిస్తూ అవి లుప్తమైపోతాయి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కేటటువంటి ప్రదేశాల్లో కానీ, ఏదో ఇతర ఆటలు ఆడేవి కానీ, ఈ మధ్య తిరుమల తిరుపతిలో ఒక నిర్ణయం తీసుకున్నారు, పనికిమాలిన నిర్ణయం. అది ఏమిటయ్యా అంటే, ఆ స్వామివారి యొక్క నిర్మాల్యం అంతా తీసి శుభ్రంగా ఇచ్చేసి దాంతో అగరత్తులు చేస్తాము అని. అది అస్సలు పనికిరాదు. స్వామివారి నిర్మాల్యాన్ని అగరొత్తుగా చేస్తే మళ్ళీ తీసుకొచ్చి మిగతా దేవతలకు వెలిగించేది అదే కదా, ఆగరొత్తే కదా వెలిగించేది.
వెలిగించినప్పుడు నిన్నటి నిర్మాల్యము ఇవాళ ధూపం కింద ఆయనకి ఎలా చూపిస్తాం? కాబట్టి ఇలాంటి కొన్ని నిర్ణయాలు మరి ఎవరినైనా పండితులను అడగాలి, ఆగమ పండితులను ఎవరినైనా అడిగి తెలుసుకొని చెయ్యాలి. అలా కాకుండా ఇలా ఏదో నిర్మాల్యం నుంచి ప్రోడక్ట్స్ ఏం తయారు చేయొచ్చని ఇలా ఆలోచిస్తున్నారు. ఇది వైదిక సంప్రదాయం కాదు. వైదిక ఋషి హృదయం ఇది కానే కాదు. నిర్మాల్యము అంటే చాలా గౌరవించబడేటటువంటిదే కానీ ఇక ఇతరత్రం దేనికి వాడకూడనటువంటిది అనే దాని అర్థం నిర్మాల్యం అని. కాబట్టి ఆ నిర్మాల్యాన్ని మనం తీసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశాల్లో, నదుల్లో, బావుల్లో అలాంటి చోట్ల వేసి అవి ఎలాంటి పదార్థాలు వాడాలంటే అన్నీ బయోడిగ్రేడబులే వాడాలి. అలాంటివి వాడి కనుక మనం చేస్తే ఎప్పుడైనా సరే దానివల్ల సమాజానికి ఇంకా విశేషమైన ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా తొక్కేట్టుగా ఎక్కడ పడితే అక్కడ పడేసి అంతకాడికి పూజ చేయకుండా ఉండడం ఉత్తమం. వాటన్నిటిని తొక్కేట్టుగా పడేసేట్టయితే పూజ చేయకుండా ఉండడం ఉత్తమం. ఒక చిన్న గుంటలాగా తీసి ఓ మారుమూల ఎక్కడైనా దాంట్లో వేసేసి దాంట్లో పూజ చేయొచ్చు. కానీ చెత్త డబ్బాల్లో వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇది వేయకూడదమ్మా. వేయటం కూడా మంచిది కాదు, పనికిరాదు. కొంతమంది ఎక్కడో ఉన్న బయట చెట్లకు పెద్ద పెద్ద చెట్లు ఉంటే అక్కడ వేసేస్తూ ఉంటారు. మరి అట్లా చేయొచ్చు అంటారా? వేసినా అది తొక్కకూడనటువంటి చోట అయితే వేయచ్చు. అంటే ఏదో ఒక చెట్టుకు వేస్తూ ఉంటారు. చెట్టుకు వేసినా తొక్కకూడదు. అందులోకి వెళ్ళి తొక్కుతూ పిల్లలు ఆడుకోకూడదు. అది మంచిది కాదు, అది యోగ్యమైనటువంటిది కాదు. కాబట్టి మనం తొక్కనటువంటి ప్రదేశంలో ఎక్కడైనా సరే ఆ నిర్మాల్యాన్ని తీసుకొని వెళ్ళి వేయచ్చు. ఇదమ్మా. చాలా చాలా ధన్యవాదాలండి. అంటే దేవునికి పూజించిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటంటే ఎంతో కొంత అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని ఏదో ఒక వారం తర్వాతను 4-5 రోజుల తర్వాతను అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పడేస్తూ ఉంటారు. అలా కాదు, ఇది అసలైన పద్ధతి అని చెప్పి మీరు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. విన్నారు కదండి, ఎంత చక్కగా తెలియజేశారు. అసలు పూజించిన తర్వాత అవన్నీ కూడా ఏం చేయాలి ఆ విషయం గురించి అందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేశారు కదా మరి బంగారయ్య శర్మ గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. మరలా ఆధ్యాత్మిక వీడియోలతో మీ ముందుంటాము. నమస్కారం.